బాగా పండిన అరటిపళ్ళతోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోని 1 కప్పు గోధుమ పిండి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోని 2 బాగా పండిన అరటిపళ్ళని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 కప్పు బెల్లం, అలానే కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా వేసి పెట్టుకున్న గోధుమ పిండిలోని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన వదిలేసేయండి. తర్వాత ఒక స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ప్యాన్ కేక్స్ అనేవి ఫ్లఫీగా స్మూత్గా వస్తాయి. తర్వాత ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక 6 నిమిషం పాటు మూత పెట్టుకొని వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక 1/2 నిమిషం పాటు కాల్చుకోవాలి. అంతే, మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. ప్యాన్ మీద కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక గరిటెడు పిండి తీసుకొని మిగిలిన వాటిని కూడా ఇలాగే వేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు లేదా ఒక 1/2 నిమిషం పాటు ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఒక సైడ్ కాలాక రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా మిగిలిన పిండిని కూడా మీకు చిన్నవి కావాలంటే చిన్న ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు. అలాగే పెద్దవి అయితే ప్యాన్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్ కింద కూడా ఇవ్వచ్చు. చాలా హెల్తీ రెసిపీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.